హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు చూస్తుంది మునగాకు ఇంకా మునక్కాడతో చేసిన సూప్. చాలా హెల్తీ సూప్ అండ్ కంపల్సరీగా ఈ సమ్మర్ నుంచి రెయినీ సీజన్‌లోకి జరిగే ట్రాన్సిషన్ టైంలో వాడితే చాలా చాలా హెల్త్‌కి మంచిదనమాట. అయితే దీనికోసం ప్రాసెస్ ఏంటంటే, ముందుగా కుక్కర్‌లో నేను మునక్కాడలు, ఉల్లిపాయలు, టమాటోస్ దాంతో పాటు ఒక హాఫ్ కప్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు అయినా తీసుకోవచ్చు మీ చాయిస్. దీంతో పాటు కడిగి పెట్టుకున్న మునగాకులు, ఉప్పు, పసుపు యాడ్ చేసి కుక్కర్‌లో పెట్టి 9 విజిల్స్‌కి కుక్ చేశాను. 8-9 విజిల్స్‌కి మెత్తగా అయిపోతుందనమాట. దీని జ్యూస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం. సూప్ తయారు చేస్తున్నాను కాబట్టి. సో, దీనికోసం నేనేం చేశానంటే, ఒక జల్లెడ బుట్ట లాంటిది తీసుకొని, దాంట్లో పెద్ద ఫిల్టర్ లాగా ఉంటుంది గదా! దాంట్లో అవన్నీ వేసేసాను. ఈ కుక్ అయిన ఐటెమ్స్ అన్నీ మంచిగా మ్యాష్ చేసేస్తే జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇది సూప్ అనమాట. ఇప్పుడు ఈ సూప్‌కి ఇంకా ఫర్దర్‌గా కుకింగ్ ఏం అవసరం ఉండదు. నేను దీన్ని బటర్ తోటి పోపు పెట్టేసుకున్నాను. ఆహ్, ఇది చిక్కగానే ఉంటుంది. ఇంకా మీకెక్కువ చిక్కదనం కావాలి అంటే ఇంకొంచెం ఎర్రకంది పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ చిక్కదనం సరిపోయింది. పోపు పెట్టుకోవడం కోసం నేను కడాయిలో బటర్ వేసుకున్నాను. అందులోనే జీలకర్ర ఇంకా అల్లం వేసుకున్నాను. ఈ అల్లం మీరు కుక్ చేసేటప్పుడు మునక్కాయలతో పాటు కూడా వేసేసుకోవచ్చు. మీ ఆప్షన్ అది. సో, దాంట్లోనే ఈ మునగ సూప్‌ని యాడ్ చేసుకొని, ఉప్పు సరిచూసుకొని, దాంతో పాటు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా 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 బావుంది. అసలు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది యాంటీ క్యాన్సరస్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ డైజెషన్‌కి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, ఇవన్నీ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా స్కిన్ కేర్, హెయిర్ కేర్‌లో కూడా ఆ హెల్త్ కనిపిస్తూ ఉంటుందనమాట. కాబట్టి తప్పకుండా మునగాకుని, మునక్కాడల్ని ఎక్కువగా రెసిపీస్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. సరేనా? అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్.